నాకు ఆ శాఖే కావాలి. ఎవరట? హోమ్ మున్సిపల్ రెవెన్యూ కోసం అధిష్టానం ముందు లాబింగ్. దక్షిణ తెలంగాణ నుంచే ఎక్కువ పోటీ. దక్షిణ తెలంగాణ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వాకిటి గారు ఉంటాడు, ఇంకెవరు ఉన్నారు పెద్దగా, రేవంత్ రెడ్డి ఉంటాడు, పెద్ద ఎవరున్నారు, ఎవరు వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇలా దక్షిణ తెలంగాణ ఇంకా వస్తుంది కదా అంతా. త్వరలో కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖలో మార్పులు చేస్తారని ప్రచారం ఊపందుకోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు వదులుకొని కీలక శాఖలు దక్కించుకుందుకు సీనియర్ మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకోసం ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖలు సొంతం చేసుకోవాలని కొందరు ఆశపడుతున్నారు. తమ వద్ద ఉన్నటువంటి ప్రియారిటీ లేని శాఖలను తీసేసి ప్రాధాన్యత ఉన్న వాటిని కేటాయిస్తే బాగుంటుందని మరికొందరు మంత్రులు ఆశపడుతున్నారు. దీంతో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తిగా నెలకొంది అంటూ చూస్తాం. రెవెన్యూ కోసం తీవ్ర పోటీట. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. రీసెంట్గానే వట్టినాగులపల్లిలో ఇంకొక 14 ఎకరాల భూమిని ప్రభుత్వం రిజిస్టర్ చేసుకున్నాడు. దాని కథ బయట పెడతాం, త్వరలో 100% బయట పెడతాం. శాఖల మార్పులు జరిగితే రెవెన్యూ శాఖ దక్కించుకోవాలని చాలా మంది మంత్రులు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల టాక్. ఆ శాఖ కోసం దక్షిణ తెలంగాణ చెందినటువంటి మంత్రులే పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి. తమ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి 2 శాఖల్లో ఒకదాని తొలగిస్తే దానికి బదులుగా రెవెన్యూ శాఖ ఇవ్వాలంటూ ప్రపోజల్ పెడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ఉన్నది. ఈ 2.5 ఏళ్ల సమయంలో ఆయనకు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడంతో శాఖను ఆయన నుంచి కదిలించే అవకాశం లేదనే చర్చ జరుగుతున్నది. సో ఎందుకంటే కావాల్సిన డబ్బులు ఇస్తాడు, ఎందుకంటే కావాల్సిన దోచుకుంటుండే ఇక్కడ 100 ఎకరాల భూములను, 100,000 ఎకరాల భూములను చెరబడుతున్నాడు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధిష్టానం డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? ఇది జరుగుతున్న పరిస్థితి. వీళ్ళకు మంత్రిత్వ శాఖలు అనేవి ప్రజల కోసం పనిచేయరు. వీళ్ళెవరు? ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడు ప్రజల కోసం పనిచేయడు. అన్ని యాక్టర్, అసలు సినిమాల్లో కమల్ హాసనే తోపు యాక్టర్ అనుకుంటాం. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, వీళ్ళందరూ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వీళ్ళు తోపు నటులు అనుకుంటారు కదా. వాళ్ళను మించిన రాజకీయ నటుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మామూలుగా ఉండదు ఆయన నటన. అన్నయ్య, అక్కయ్య అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. చెల్లమ్మ, ఏది వైఎస్ఆర్ని ఇన్విటేట్ చేయాలని ట్రై చేస్తుంటాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. బాగా నటించడంలో మించిపోయాడు. అసలు చిరంజీవి లాంటి మహా నటులు కూడా ఈయన ముందు దిగదుడిపే. ఈయనలా నటించలేరు. వాళ్ళందరూ సినిమాలు నటిస్తారు, ఈయన నిజ జీవితంలో నటిస్తూ ఉంటాడు. రాజకీయ నటనలో ఆరితేరిపోయాడు, మామూలుగా కాదు. పెద్ద దొంగ. దక్షిణ తెలంగాణ నుంచే పోటీ ఎక్కువ. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి హోమ్, మున్సిపల్, విద్యా, కమర్షియల్ ట్యాక్స్ శాఖలు ఉన్నాయి. కానీ అందులో హోమ్, మున్సిపల్ శాఖల పైనే దక్షిణ తెలంగాణ చెందిన పలువురు సీనియర్ మంత్రులు ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. శాఖల మార్పు జరిగితే హోం శాఖ తమకు ఇవ్వాలని, లేదంటే మున్సిపల్ శాఖ కేటాయించాలని హైకమాండ్ వద్ద పలువురు సీనియర్ మంత్రులు లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు చేసే చొరవ ఉండడంతో ప్రయత్నాలు తీవ్రం చేసినట్లు టాక్. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనే అంశాలపై కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ తీసేస్తే ఎవరికి ఇస్తారు? దక్షిణ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ దగ్గర హోంశాఖ, అదేవిధంగా మిగతా శాఖలు ఉన్నాయి. ఏది మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్స్, కీలకమైన శాఖలన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నాడ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని, పొంగులేటిని కాదని వాళ్ళకి ఇస్తారా? ఇస్తే మాత్రం ఇద్దరికి భారీ దెబ్బనే, వాళ్ళ శాఖలో మార్పుల భారీ దెబ్బనే కనబడతా ఉంది.